ఛత్తీస్గఢ్ దండకారణ్యం వరుస ఎన్కౌంటర్లతో నెత్తురోడుతోంది. నక్సల్స్ ఏరివేతనే టార్గెట్ గా అబూజ్మడ్లోకి గ్రేహౌండ్స్ బలగాలు దూసుకువెళ్తున్నాయి. మావోయిస్టుల వ్యూహాలకు ప్రత్యేక బలగాల ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్న నక్సల్స్ తో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో పోలీసు బలగాలు విరుచుకుపడుతుండటంతో మావోయిస్టులకు గడ్డుకాలమే ఎదురవుతోంది. తెలంగాణ, ఏపీ సహా 9 రాష్ట్రాల డెడ్ కారిడార్ కేంద్రంగా యుద్ధం ప్రారంభించిన మావోయిస్టులు కాలక్రమేణా ఛత్తీస్గఢ్ దండకారణ్యానికి పరిమితమయ్యారు. అబూజ్మడ్ కేంద్రంగా సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టులపై కేంద్రం ప్రత్యక్ష యుద్ధం చేస్తోంది. ఆపరేషన్ ఖగార్ పేరుతో ఛత్తీస్గఢ్ బస్తర్ ఏరియాను మావోయిస్టుల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచే కూంబింగ్ పేరుతో మావోయిస్టుల కంచుకోటలోకి ప్రత్యేక బలగాలు చొచ్చుకెళ్లాయి. భారీ ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను మట్టుపెడుతున్నాయి. మరోవైపు ఆపరేషన్ ఖగార్లో భాగంగా 30,000 మంది మావోయిస్టులతో కూడిన PLGAని అంతమొందించేందుకు పారామిలిటరీ బలగాలు, స్థానిక స్పెషల్ పోలీసులతో అబూజ్మడ్ను జల్లెడపడుతున్నాయి. CRPF, కోబ్రా, ITBP, DRG, STF, BSF, బస్తర్ ఫైటర్స్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. అబూజ్మడ్ ప్రాంతం నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండేగావ్, సెక్మా జిల్లాల్లో విస్తరించింది. ఈ జిల్లాల్లో ప్రతి 5 కిలోమీటర్లకు బేస్ క్యాంపులను, కమ్యూనికేషన్ల కోసం సెల్ టవర్లను కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర బలగాలు అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లతో ఫారెస్ట్ ఏరియాను జల్లెడపడుతూ మావోయిస్టులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. గతేడాది 220 మంది మావోయిస్టులను సాయుధ బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 50 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఓవైపు భారీ ప్రాణాలు, లొంగుబాట్లు, కొత్త రిక్రూట్మెంట్లు జరగకపోవడంతో మావోయిస్టులకు గడ్డుకాలం ఎదురవుతోంది. గడిచిన 5 ఏళ్లలో మావోయిస్టు ఎఫెక్ట్ ఏరియాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, వైద్య సేవలతో స్థానిక గిరిజనులు, ఆదివాసీలకు దగ్గరవుతోంది సర్కార్. అభివృద్ధి పేరుతో పోలీసులు ఆదివాసీలకు దగ్గరవుతున్నారు. గత 2 ఏళ్లలో 800 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టులు తమ మనుగడ కోసం పోరాడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.